అవునమ్మా, 2 అంటుండు మిల్లోడు. బి గ్రేడ్ అని ఇలా 20 రూపాయలు పోతుంది, మళ్ళీ కిలో 2 కిలోలు కట్టింగ్ అంటుండు. ఏదన్నా ఒకటి పెట్టుంది, అది పెట్టి ఇది పెట్టి 2 పెడుతుండ్రు. ఇప్పుడు మీరు అమ్మా బి గ్రేడ్ పెట్టుండి 20 రూపాయలు పోతే పోయింది క్వింటల్ మీద, దన్న దించుకోమని వడ్లు లావట్టుంది. లేదు సపరేట్ కిలో కటింగ్ పెట్టుంది, ఏ గ్రేడ్ జోకుంది. అదో ఇదో చేయింది. కానీ వర్షం పడుతుంది, రాళ్లవాన రోజు తడుస్తున్నాయి, ఎటో దిక్కు ఇబ్బంది అవుతుంది. ఫటాఫట్ దించుండి మరి. బి గ్రేడ్ పెట్టినా పోతే పోయినా 20 రూపాయలు అనుకుంటాం రేవంత్ రెడ్డి పేరు మీద. పోతే పోయినా 20 రూపాయలు, కానీ బి గ్రేడ్ అనే పెట్టుంది, లావట్టుంది మరి సంచులు. అమ్మా లేపుతలేరమ్మా, ఏ ఊర్లో ఒక్క లారీ పోతలేదు, జిల్లా మొత్తం గగ్గోలు పెడుతున్నారు. అమ్మా ఇప్పుడు మీరు అనవసరంగా ఏ ఊరు, ఇప్పుడు రాముని పట్ల ఊరు ఉంది, ఆ ఊర్లో 2 రైస్ మిల్లు ఉన్నాయి. ఆ ఊరు వడ్లు ఆ ఊరు రైస్ మిల్లు కొట్టక తీసుకుపోయి దుబ్బాకల 50 కిలోమీటర్ల దూరంలో దించమంటుండ్రు. ఇప్పుడు సపోజ్ రామునిపట్ల ఊరుంది అనుకోండి, ఒక మాట చెప్తాను నేను. ఎప్పుడైనా ఇప్పుడు 20 ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్యే ఉన్న 25 ఏళ్ళకెళ్ళి రామునిపట్ల ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఊరు మిల్లుకు మాట్లాడుకుంటారు, కిలోన్నర కటింగ్ పెట్టుకుంటారు, కళ్ళంకెళ్ళి డైరెక్ట్ మిల్లులకు వడ్లు పోతాయి, ఏ లొల్లి ఉండకపో మాకు. ఇప్పుడు మీరు తీసుకుపోయి దుబ్బాకలు పెడితే వాడు దించుకోక వీళ్ళాగం మేమాగం. అంటే మీకు కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరుగుతుంది, అమాలీ ఛార్జ్ పెరుగుతుంది, డీజిల్ ఖర్చు పెరుగుతుంది. ఆ ఊర్లో మిల్లు పెట్టుకొని ఇదెందుకు? ఎందుకంటే అమ్మా ఏ లైన్ పెట్టినా రైతులకు ఉపయోగపడాలి, ప్రభుత్వానికి ఉపయోగపడాలి. ఈ ఆన్లైన్ రైతులకు పనికిరాదు, నా ప్రభుత్వానికి పనికిరాదు. ఏం లైన్ అమ్మా ఇది? మీరే ఆలోచించండి, చెప్పండి వాళ్ళకి అర్థం కాదా? చెప్తేనేమో ఏమనంటే ఇక మమ్మల్ని తిడుతున్నారు. మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఎమ్మెల్యేలకు ఇటు రైతులకు చెప్పలేమా, అటు ప్రభుత్వం మీద మధ్యలో మా పరిస్థితి ఎట్లా? క్లీనింగ్ కూడా అమ్మా చాలా ఊర్లలో ప్యాడీ క్లీనర్లు పనిచేస్తలేవు, ప్యాడీ క్లీనర్లు లేవు. ఆ ఉన్న ప్యాడీ క్లీనర్లు కూడా జాలీలన్నీ పోయినాయి. మరి ఇప్పుడు ఒక ఊర్లో 100 కుప్పలు ఉంటే ఒక ప్యాడీ క్లీనర్ ఇస్తే కొట్టుకుంటున్నారు. ఒక ప్యాడీ క్లీనర్ తో 100 కుప్పలు ఎప్పుడు సాఫ్ కావాలి? 4 ప్యాడీ క్లీనర్లు ఇయ్యండి, ఆ జాలీలు మార్పియండి, టార్పలిన్ కవర్లు ఇయ్యండి. అమ్మ చిన్న ఊరు ఉంటది, పెద్ద ఊరు ఉంటది. ఒక ఊరికి ఏరియా పెద్దది ఉంటది. ఇప్పుడు నారాయణరావుపేట మండల హెడ్ క్వార్టర్, నేను నారాయణరావుపేటలో ఉన్నా. దీనికి 4 ఇచ్చినా తక్కువనే జల్లెళ్ళు, 2 ఇస్తే ఎక్కడ అందుతాయి? ఆ జల్లెల్లో కూడా ఒక జాలి పనిచేస్తలేదు. లేదమ్మా, ఇప్పుడు వడ్లు ఇప్పుడు కొత్తగా వండలేదు. కలెక్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరు రైతు బిడ్డనే. వడ్లేం కొత్తగా వండలేదు, గవర్నమెంట్ ఏం కొత్తగా కొంటలేదు. ఎప్పుడు లేని ముచ్చట ఇప్పుడు పెట్టిరు కొత్త కథ ఈ సంవత్సరం. నిజం చెప్తున్నా నేను దయచేసి మంత్రి గారికి కూడా ఇప్పటిదాకా అదే చెప్పిన. మీతో మంత్రి గారితో నా వినవి, ఎప్పటిలాగా గత సంవత్సరం కొన్నట్టు ఏ ఊరు మిల్లు ఆ ఊరికి పెట్టండి, ఫటాఫట్ లేపండి దయచేసి. మరి లేదంటే మాత్రం నేనైతే ఒక 5,000 మంది రైతులు తీసుకొని మీకు కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చుంటా ఎండలమ్మా, ఇష్టం. ఇంకా 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా. మీరు సెట్ చేస్తే సంతోషం, మీకు నమస్కారం. చేయకపోతే మాత్రం ఇక నేను చేయగలిగేది ఏం లేదు. మీ దగ్గరనే వంట వార్పు పెట్టుకుంటా, అన్నీ పొయ్యి పెట్టుకుంటా, మీ ఆఫీస్ ముంగట వచ్చి కూర్చుంటా, మీ ఇష్టం. ఇక నమస్కారం.